ఆ పాటలో కొన్ని లైన్స్ చెప్పేసి నేను నా మాటలు ముగించేస్తాను. నేను ఏం రాశానంటే అందులో శూద్రుల పక్షంగా అంటే నేను పాడి వినిపిస్తాను. మట్టిలోన పుట్టి మట్టిలోన పెరిగి మట్టి మనుషులంటూ నెట్టివేయబడ్డ జీవులమేమేము వలస పక్షులమైనాము. ఉన్న ఊరు వదిలి కన్నవారి నొదిలి కడుపున మంటలు చల్లార్చుదామని ఈడకొచ్చినాము, మీ నీడకొచ్చినాము. చలువ గదులలోన మహారాజులారా మీ ఇల్లు గట్టింది మేమే, నేడు ఎండలకు మరిగేది మేమే. మీరు జలకాలాడు నీటి మడుగులకు సొగసులు వద్దింది మేమే, నేడు దాహంతో చచ్చేది మేమే. కూలీలం మేము విలువలేనోళ్ళమయ్యాము, కూలీలం మేము మీలాంటి మనుషులమేమేమో. చెమట చుక్క మాది, నలిగే రెక్క మాది, పచ్చ నోట్ల కంటే 10 రెట్లు గొప్పది పెట్టుబడి మాది, కానీ లాభమంత మీది. అభివృద్ధి పదమందు పరిగెత్తు దేశానికి వెన్నే ముక్క మాది, నెత్తుడి చుక్క మాది, అధికారం మీది కానీ సహకారం మాది. పొలములోన మేము పండించిన పంట మీ ఇంట తింటున్న వంట, నేడు కరువు మాకే చుట్టమంట. మేము లేక మీకు పూట గడవదంట, పస్తులే మా ఆస్తులంట, ఇది ఎక్కడి న్యాయమంట. కూలోళ్ళం మేము విలువలేనోళ్ళమయ్యాము, కూలోళ్ళం మేము అంటరానోళ్ళమయ్యాము. దేశమంటే మట్టి కాదన్నారు కవులు, దేశమంటే మేమే అంటారు పెద్దోళ్ళు. దేశమంటే ఎవరు, మనిషికి విలువ ఎందుకివ్వరు? తల నుండి మొల వరకు దేవుడికి పుట్టిన గొప్ప జాతి మాది అంటున్న పెద్దోళ్ళు పేదోడు లేకుండా ఒక్క క్షణము బ్రతకలేరు. ఈ శూద్రుడు లేకుండా బ్రతికి బట్ట కట్టలేరు. ఇంకా చాలా లైన్స్ ఉన్నాయి అందులో, చాలా పెద్ద పాట అది. అందులో ఫీమేల్ వెర్షన్ ఉంటుంది, మేల్ వెర్షన్ ఉంటుంది. అదొక షార్ట్ ఫిల్మ్ లాగా చేద్దామన్న ప్లాన్లో ఉన్నాం. సో తొందరలో ఆ సాంగ్ నేను రిలీజ్ చేస్తాను. తప్పకుండా ఆ పాట నేను మీ మహాసేనకి గిఫ్ట్గా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి వేదిక మీద ఇంత మంచి వ్యక్తుల మధ్యలో, ముఖ్యంగా నా అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు ఇక్కడ, నాకు ప్రత్యక్షంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. మహాసేనలో చాలా మంది మేము మీటింగ్స్ కలిసి చేసినటువంటి పిల్లలు ఉన్నారు, విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి ఒక మంచి వేదిక మీద నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ నన్ను ఆహ్వానించిన రాజేష్ బ్రదర్ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. విజయప్రసాద్ రెడ్డి గారు చాలా విషయాలు ఆయన తెలియజేస్తూ, బలహీనులు బలవంతులు ఈ లోకంలో ఉన్నటువంటి, లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి 2 వర్గాలు, బలహీనులు బలవంతులు ఆయన జ్ఞాపకం చేస్తూ, ఈ బలహీనులు ఏ విధంగా వారు చూస్తూ ఉన్నారో చాలా విషయాలు మనకు వివరిస్తూ, ఒక చక్కని పాటను, మన యొక్క పరిస్థితులకు అద్దం పడుతూ ఉన్నటువంటి ఒక చక్కటి గీతాన్ని ఆయన రాయుడు మాత్రమే కాకుండా స్వరకల్పన చేసి మన కోసం అది